తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నాన్నగారిని పెద్ద అబ్బాయిని సంబోధిస్తూ ఉండేది ఎవరు అన్న నాగేశ్వరరావు అమ్మగారు. మరి మేము కూడా ఆయన అలాగే ఆ తర్వాత నాగేశ్వరి బాబాయిని అన్నపూర్ణమ్మ గారిని పిన్ని అని మా నాన్నగారు మా చేత పిలిపించిన బాబాయ్ పిన్ని ఈ అంకుల్ ఆంటీ అని పలు అర్థాలకు తావు లేకుండా మా కుటుంబం వాళ్ళే మా కుటుంబీకులే అని స్ఫురిస్తుంది. అంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే బాబాయ్ని ఎందుకు అంటే సమకాలీకులు నా ఇద్దరి దగ్గర నేర్చుకుంది ఒకటిని ఇద్దరి దగ్గరించి నేను నేర్చుకుంది. ఒకటేమో నాన్నగారి దగ్గర నుంచి ఆవేశం క్రమశిక్షణ పట్టుదల. అయితే నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి బాబాయ్ గారి దగ్గర నుంచి నేను నేర్చుకుంది పొగడతలకు దూరంగా ఉండడం. అంటే పొగడగా మనల్ని ఇతరులు పొగడడం కంటే కూడా మనల్ని విమర్శించుకోవడం. ఇంకా ముందు ఎన్నో ఆలోచనలకి మనం పునాది వేసుకోవడానికి అన్నట్టు అక్కినేని నాగేశ్వరరావు ఆ రకంగా ఎంతో నా జీవితాన్ని కూడా ఆయన ప్రభావితం చేశారు. అంటే కారణం ఏంటంటే దానికి అంబ ఆది మానవ భాషాభివృద్ధిలో అంబ అనే లేగ పలుకు లాంటి ఈ యొక్క ఆది మానవ ఉచ్చారణమైన అంబ అనే శబ్దంలో అటు అమ్మ ఉంది అబ్బా ఉన్నాడు, రెండు పదాలు ఉన్నాయి దాంట్లో. అబ్బా మొదటివాడు కాబట్టి ఆ మొదటి అక్షరం అతనికి ఇచ్చి అతను తోడబుట్టిన తమ్ముడుకి ఆ రెండో అక్షరం భా నీ రెండుగా తీస్తే బాబా అయింది. ఇద్దరు అన్నదమ్ముల్లో మొదటిది ఈ కాబట్టి ఈ ఇద్దరిలో ఈ కలిపితే బాబాయ్ అయింది. ఆ బాబాయ్ మన అక్కినేని నాగేశ్వరరావు బాబాయ్. సో ఇలా ఎంతో అద్భుతమైన అనుభవాలు. అలాగే మా డైరెక్టర్ కృష్ణ గారి గురించి చెప్పుకోవాలి ప్రత్యేకంగా. ఎందుకంటే 2 పాత్రలు నేను చేసిన దాంట్లో అంటే ఎన్నో చేస్తున్నాను, అన్ని అది ఆదరించారు. ప్రయత్నాలన్నీ నాన్నగారిని ఎలా అయితే మీరంతా ప్రోత్సహించారు అలాగే నన్ను ప్రోత్సహిస్తున్నారు. కానీ 2 పాత్రలు మాత్రం అది ఒకే దర్శకుడి దర్శకత్వంలో క్రిష్ గారి డైరెక్షన్లో. ఒకటేమో మన తెలుగు జాతి చరిత్ర సృష్టికర్త అంటే మన ఒకడు గౌతమిపుత్ర శాతకర్ణి అయితే ఆధునిక తెలుగు జాతి చరిత్ర సృష్టికర్త మన నందమూరి తారక రామారావు గారు. ఆ 2 పాత్రలు ఆయన దర్శకత్వంలో చేయడం అనేది అంటే మాకు గన అవగాహన అంటే ఒకరి గురించి ఒకళ్ళు అర్థం చేసుకోవడం, లేకపోతే మా ఆలోచనలన్నీ ఒకటిగా ఒకే విధంగా రూపుదిద్దుకోవడం. అలా మా ఇద్దరి మధ్య ఎందుకో అది 89 రోజుల్లో పూర్తి చేసాం శాతకర్ణి. ఇవాళ ఇది 89 రోజులు ఒక పిక్చర్ రిలీజ్ అవుతుంది. 2వ భాగం కూడా రెడీగా ఉంది. ఇంకో 10 రోజులు షూటింగ్ ఉంది. అది కూడా ఫిబ్రవరి 7కి విడుదల చేయబోతున్నాం. సో ఇలా మా మధ్య ఏంటంటే మా పని పట్ల మాకున్న శ్రద్ధ, అదే ఒకసారి అనుకున్నాక ఆ పట్టుదల, ఆ సంకల్ప బలీయం ఇవన్నీ కూడా మాలో ఉన్న. అలాగే మా కెమెరామెన్ గారు బాబా గారు ఆయన గౌతమిపుత్ర శాతకర్ణి చేశారు ఈ సినిమా కూడా. అలాగే మా కీరవాణి గారు ఆయన నాకు రంగడు పాండురంగడు సినిమా చేశారు. అది కూడా తల్లిదండ్రుల మీద సబ్జెక్టు. అంతకుముందు నాన్నగారు చేసిన పాండురంగ మహత్యం, తర్వాత గాంధీవం సినిమా చేశారు. ఇది 3వ సినిమా. 3, 4 ఈ 2 కలిపే భాగాలు. అందులో ఉంది అది పాండురంగ మహత్యం ఉంటుంది. ఏ పాత సీమ కాశీ ప్రయాగాది పవిత్ర భూముల కన్నా విమలతరము, ఏ పాత పూజ రమాపతి చరణాభ్య పూజల కన్నా పుణ్యతమము, ఏ పాత తీర్థము పాప సంతాపాగ్ని ఆపగా జాలిన అమృత చరము, ఏ పాత స్మరణ నాగేంద్ర శయము కన్నా ధ్యామ అని తల్లిదండ్రుల మీద పాట. అలా అనుకోకుండా తల్లిదండ్రుల సినిమాకి మళ్ళీ ఆయనే అద్భుతమైన బాణీలు సమకూర్చడం. మిగతా అందరూ కూడా కళాకారులు అయితేనేమి అందరూ ఎవరికి వాళ్ళు ఈ సినిమాలో మేము కనిపిస్తే చాలు మా జన్మ ధన్యమైనట్టే అని భావించి కొందరు మేము ఎందుకంటే అకామిడేట్ చేయలేకపోయాము, అందరం చేయగలిగాము. ఎందుకంటే అంత ఇప్పటికే 2 విడతలుగా తీసాం సినిమా నడివి. మనం చూస్తే నడివి సినిమాది మొదటి చెప్పారు 2 గంటల 50 నిమిషాలని. ఇంకా రెండోది ఇంకా 10 రోజులు షూటింగ్ ఉంది. ఎంత వస్తుందో తెలియదు మాకు. సో అందరినీ మనం కాకపోతే అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ సినిమా నేను
నిర్మాతగా మొదటి సినిమా అయినా నిర్మాతగా నన్ను అనుకోనివ్వకుండా ఒక అటు నటుడిగా ఇటు నిర్మాతగా కూడా సహాయ సహకారాలు అందించిన సాంకేతిక నిపుణులకు, తోటి కళాకారులకు అందరికీ నా కృతజ్ఞతలు. కళ్యాణ్ రాంబాబు నాయుడు ఇక్కడ వాళ్ళ నాన్నగారు అన్నయ్య హరికృష్ణ అన్నయ్య గారి పాత్ర ఆయన పోషించడం, ఇలా ఎన్నో అన్నట్టు తాతగారి పాత్ర ఇక్కడ నా తండ్రి, ఆయన తండ్రి గారి పాత్ర, నేను నా తండ్రి పాత్ర, అలాగే మన డిప్యూటీ స్పీకర్ గారు మండలి బుద్ధప్రసాద్ గారు వాళ్ళ నాన్నగారి పాత్ర, మండలి వెంకటకృష్ణారావు గారు అప్పుడు దివిసీమ తుఫాన్ వచ్చినప్పుడు నాన్నగారు, నాగేశ్వరరావు గారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ రిలీఫ్ ఫండ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నగారు అప్పుడు అక్కడ ఎమ్మెల్యే, మినిస్టర్ కూడా అప్పుడు ఆయన. ఇలా అందరూ రాసి పెట్టింది అందరికి ఇట్టే ఇట్లా వాళ్ళ తాతలు తండ్రులు పాత్రలు పోషించాలని చూస్తారు. సినిమా అంత అద్భుతంగా కృషి గారు దీన్ని తీర్చిదిద్దారు సినిమాని. అలాగే అలా ఒక శిల్పి చెక్కినట్టు ఎంత అందంగా ఎంత బాగా తీసే సినిమాని. అంటే ఎన్నో క్యారెక్టర్స్ చేశాను ఈ సినిమా, అది కూడా ఒక రికార్డ్ బ్రేక్. ఇన్ని పాత్రలు ఎవరు కూడా ఒక సినిమాలో చేయడం జరగలేదు. ఆ అరుదైన అవకాశం నాకు కలిగింది, అది కూడా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ అందరికీ ప్రతి ఒక్కరికి మా ఒకరైన నిర్మాత అయిన మన సాయి కొరపాటి గారు ఉన్నారు, లెజెండ్ వారాయి చలనచిత్రం, అలాగే మన విష్ణు గారు, అందరూ వాళ్ళందరి సహాయ సహకారాలతో వాళ్ళ సూచనల మేరకు శరవేగంగా ఈ సినిమాని మొదటి భాగం పూర్తి చేసుకుని రేపు 9న విడుదల కానున్నది. రేపు పొద్దున వెళ్ళి స్వామి దర్శనం చేసుకొచ్చాము. ఆయన అదే ఈ చిత్రం బాగా ఆడాలని, అంటే ఆడడం అంటే ఈ సందేశం ఏదైతే మేము ఇద్దాం అనుకుంటున్నాం, ఇది రామారావు గారి జీవిత చరిత్ర అంటే ముఖ్యంగా ఆయన ఒక సందేశం ఏంటి